గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల సంఖ్యను 150 నుంచి 300 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జీహెచ్ఎంసీలో ఇటీవల 27 మున్సిపాలిటీలను విలీనం చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల సంఖ్యను 150 నుంచి 300 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో ఇటీవల 27 మున్సిపాలిటీలను విలీనం చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జిహెచ్ఎంసీ వార్డులను దాదాపు 300 పెంచుతూ ఈ రోజు 266 అనేటువంటి జీవోని తీసుకురావడం జరిగింది. ఇటీవల కాలంలోనే దాదాపు 27 మున్సిపాలిటీల్లో జిహెచ్ఎంసీ అవతల ఉన్నటువంటి మున్సిపాలిటీలను మరొక కార్పొరేషన్ మొత్తం కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ సంఖ్య పెరిగింది కాబట్టి 27 మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లు పెరిగాయి కాబట్టి దాన్ని జిహెచ్ఎంసీలో కలిపారు కాబట్టి వార్డుల సంఖ్య ప్రస్తుతం ఉన్నటువంటి 150 వార్డులు ఉంటే ఇప్పుడు దాదాపు 300 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక నుంచి 300 వార్డులు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయి. 300 వార్డులకు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారందరూ కూడా పోటీ చేసే అవకాశం కూడా కల్పించారు. అయితే వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు, వీటికి సంబంధించిన విధి విధానాలన్నింటి కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే అవకాశం. మొత్తం మీద 150 ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వార్డుల సంఖ్య ఇప్పుడు దాదాపు 300 పెరిగింది. ఇక నుంచి 300 మంది అటు జిహెచ్ఎంసీ హాల్లో అంటే వాటికి సంబంధించిన సమస్యలకు సంబంధించిన విషయాలపై కూడా మాట్లాడే అవకాశం. ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇటీవల కాలంలో మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలపడంతోనే ఈ వార్డుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచిందని చెప్పుకోవచ్చు. అది రైట్ సునీల్, థ్యాంక్ యూ. నేడు రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇవాళ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. ఇక తొలి రోజు ఆర్థిక సదస్సులో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఒకే రోజు 35కు పైగా ఎంవైయూలు కుదిరాయి. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. సదస్సు సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో నూతన అవకాశాలను ప్రదర్శిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించింది. వివిధ దేశాల నుండి వచ్చిన 150 మందికి పైగా ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచి 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివచ్చారు. సమ్మిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్బుగా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో వంతారా బృందం ఎంవైయూ చేసుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో వాంతారా బృందం ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ నెలాఖరున వాంతారని సందర్శిస్తామన్నారు సీఎం రేవంత్.
future depends on the work done today. Telangana's expanding infrastructure, airports, renewable energy, transport, networks and smart zoning is shaping a modern state aimed at reaching a $3 trillion. The government of Telangana is also focused on building a skilled workforce through vocational and technology-based training aligned with current and future industrial requirements. Telangana's development roadmap aligns with the national mission of Viksit Bharat. As the world takes note of the opportunities emerging in Telangana, I stand here with firm conviction to say Telangana will fulfill its mission of becoming a $3 trillion economy by 2047. Telangana become India's youngest state. After 10 years, we are now trying to become India's most developed state and one of the best in the world. Following the Indian model of constitution making, we decided to deliberate upon our future. We asked experts to tell us what we can achieve by 2047 when India will celebrate its 100 years of independence. This is how the dream of Telangana Rising 2047 was born. In our Telangana culture, when we wanted to do something great, it is important to take blessings from our gods. Under able leadership of Sri Narendra Modi ji, Government of India fully committed to working with the government of Telangana in this developed journey. In this journey towards Viksit Bharat 2047, we see Telangana play a key role and key pillar. I thank the government of Telangana having this one of the future Bharat, future city in the Telangana Raising Global Summit. I strongly believe that the summit will be send a message to the world that Hyderabad and Telangana develop, then India will also see tremendous rise. Humanity is shrinking. Peace is in danger. Planet is in danger. People are in danger. So in this situation, we have to find our ways, new innovative ways. This economic growth, definitely the inclusive, more sustainable economic growth will help in advancing sustainable development goals. I can confess that none of the goals can be accomplished in the given time. 2025 goals and 2030 goals. But I wish that Telangana can rise, India can rise and will rise and make a big contribution in advancing these sustainable development goals in coming 5 years or so. Telangana has never lacked ambition, but for too long, what we lacked was an integrated vision, a structured framework that could bind our people's energy and aspiration together. This vision rests on our 4 pillars. First, a leap to a $3 trillion economy, not just as a slogan, but with sector by sector, district by district, strategies to get there. Second, a bold new grammar for spatial planning, pure and rare. Third, a deep and uncompromising commitment to inclusive growth. Fourth, a fierce and forward-looking embrace of sustainability. Let me touch one each. The $3 trillion economy is not just a number. It is the power to transform Telangana's reality. At the Telangana Rising Global Economic Summit, which shall be a milestone event as we chart the course towards achieving 3 trillion economy by 2047. Telangana has always demonstrated resilience, innovation and bold ambition. And if you are new to Hyderabad, you will discover one truth very quickly. Our culture explains our economy than any book ever could. Maybe our Telangana on the map may be small, but in ambition and action, we stand very tall. To all the people and to all the esteemed partners who have sailed with us in our industrial journey, and to all the global voice who are joining us today, thank you for being part of this shared journey. This is the Telangana Rising Global Summit. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజా దర్బార్లో ప్రజలను కలుస్తా అన్నారని, ఆ గొప్పలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక జల్సాలకు, విందులకు, పెళ్లిలకు, సీఎల్పీ మీటింగ్లకు ప్రజాభవన్ వాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన అంటూ దుయ్యబట్టారు. ఇక రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన రోదన మిగిల్చారన్నారు. ఇక రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ఫార్మా హబ్గా తెలంగాణను అభివృద్ధి చేయాలి, లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని, ఇవాళ నీ అనుయాయులకు, నీ కమిషన్లకు పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు ఇష్టం ఉన్నట్టు పంచిపెడుతున్నాను. నువ్వు ఎక్వైర్ చేసినావు ఆ భూమి,
గ్లోబల్ సమిట్ పెట్టి అన్ని గ్లోబల్స్ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. దావోస్లో ఏమైంది తెలియదు. డొల్ల కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నావు. ఇవాళ ఒక్కటి వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు. పోదామా రేవంత్ రెడ్డి? నీ ఊరికి పోదామా? నీ కొడంగల్కి పోదామా? ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామో చెప్పు. అయింది తక్కువ, రుణమాఫీ కాంది ఎక్కువ. సిగ్గు లేకుండా ఇంకేందో ట్వీట్ పెట్టింది. అలా ట్వీట్ల రాసిండు, నేను రుణమాఫీ చేసిన రైతుల ఇది రుణ విముక్తి చేసిందట. ఏం చేసినావు నువ్వు? రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా రుణమాఫీ అయిన రైతుల సంఖ్య తక్కువ, రుణమాఫీ కాని రైతుల సంఖ్య ఎక్కువ. బట్టి గారు నీ మధురకు పోదామా? తుమ్మల గారు నీ ఖమ్మంకు పోదామా? ముఖ్యమంత్రి గారు నీ కొడంగల్కి పోదామా? మోసం చేసినటువంటి గనుడు ఈ రేవంత్ రెడ్డి. ఈ నీ మోసాలకు ప్రజలే కాదు దేవుళ్ళు కూడా బలైపోయింది. ప్రజలనే కాదు దేవుళ్ళని కూడా మోసం చేసిన ఘనత బహుశా ఈ దేశంలో ఈ ముఖ్యమంత్రి కన్నా దక్కిందంటే ఒక్క రేవంత్ రెడ్డికి దక్కింది. అసలు నువ్వు రోడ్డు ఎక్కించింది ఎవరిని? నువ్వు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరుపుకోవాలి. నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇన్ని వర్గాల ప్రజల్ని రోడ్డు ఎక్కించి 6 గ్యారెంటీలు అమలు చేయక అందరినీ మోసం చేసినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఇలా వాళ్ళు కాలేజీలు బంద్ చేస్తామనే పరిస్థితి ఎప్పుడైనా విన్నామా చరిత్రలో? బంద్ చేసిండ్రు కాలేజీలు. పిల్లలు ఇళ్ళకే పరిమితం అయిపోయిండు. అరే ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వండి అని ఆసుపత్రులలో దరఖాస్తు పెట్టి దండం పెట్టి మొరబెట్టుకున్నా నువ్వు కనికరించలేదు. ఇక మేము బంద్ చేస్తాం ఆరోగ్యశ్రీ సేవలంటే ఆసుపత్రుల మీద పోలీసుల దాడులు, విజిలెన్స్ దాడులు, వైద్య ఆరోగ్య శాఖతో దాడులు చేపిస్తాడు. కేసీఆర్ గారేమో ఆరోగ్యశ్రీని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచిండు. కేసీఆర్ కిట్ పెట్టిండు. 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిండు. వైద్యాన్ని అద్భుతంగా చేసిండు కేసీఆర్ గారు. అరే ఆనాడు 2 డయాలసిస్ ఉంటే 102 డయాలసిస్ సెంటర్లు పెట్టిండు కేసీఆర్ గారు. కాంట్రాక్టర్లు ఎవడన్నా చిన్న కాంట్రాక్టర్లు మా బిల్లులు ఇవ్వమని ధర్నా చేస్తే వాళ్ళ చేసిన పనుల మీద విజిలెన్స్ ఎంక్వైరీలు పెట్టిస్తాడు. ఉద్యోగ సంఘ నాయకులు అరే మా డిఏ ఏది, మా పిఆర్సీ ఏది, మా పెన్షన్ బెనిఫిట్ లేదంటే వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేపిస్తాడు. అంటే హక్కులు అడిగితే చివరికి ఆ పోలీసులు ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఈయన రేవంత్ రెడ్డి మాటిచ్చిండు ఏక్ పోలీసింగ్ విధానం తెస్తాను. ఏమైంది నాయన ఏక్ పోలీసింగ్ అంటే పోలీసుల భార్యలను పోలీసుల చేత అరెస్ట్ చేపిస్తాడు. ఇలా సిగ్గుండాలే మాట్లాడడానికి. మేమిచ్చిన నోటిఫికేషన్లకు నువ్వు నియామక పత్రాలు ఇచ్చి ఏదో మంది బిడ్డ నా బిడ్డ అని ముద్దించుకున్నట్టు చేస్తున్నావు. ఇలా రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ మేము అసెంబ్లీలో గట్టిగా అడిగినాం. ఓ జాబ్ క్యాలెండర్ పెట్టిండు, చర్చ లేకుండా పారిపోయింది. అది జాబ్లెస్ క్యాలెండర్ అయింది. అరే ఏమైంది ఆయన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు అంటే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాలేదు, కానీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2 నెలల ముందే ఇచ్చింది నోటిఫికేషన్ మద్యం దుకాణాలకు. 3000 కోట్లు ఇవాళ మద్యం దుకాణాల మీద ఆదాయం సంపాదించింది. ఇప్పుడు ఊరూరికి పబ్బులు పెట్టారట, ఊరూరికి బార్లు పెట్టారట. ఇంకింది అంటే కేసీఆర్ గారేమో ఒక ఆరోగ్య తెలంగాణ కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏమో తాగుబోతుల తెలంగాణ చేస్తుంది. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు బిగ్ రిలీఫ్ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన చేసిన సీఎం కరెంట్ ఛార్జీలు పెంచేది లేదని తేల్చి చెప్పారు. విద్యుత్ డిపార్ట్మెంట్ తీవ్రమైన సంక్షోభంలో ఉందని, అయినప్పటికీ విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తామన్నారు చంద్రబాబు. గత పాలనలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలను చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామని తెలిపారు. అలాంటి వాళ్ళకి ఇవన్నీ గ్లోబల్స్ గానే కనపడుస్తాయి. రాష్ట్రం బాగుపడితే చూసి ఓరవలేని వాళ్ళకందరికీ గ్లోబల్స్ గానే కనపడుస్తాయి. దానికి ఎవరేం సమాధానం చెప్పలేదు. వేరే ఆ కరెంట్ ఛార్జీలు పెంచకుండా పోవడం కూడా గ్లోబల్ ప్రచారమేనా? మొన్న కూడా 35,000 కోట్లు వేయాలన్నా అంటే 9,000 కోట్లు కరెంటు వాడకుండా క్యాపిటల్ కాస్ట్ పే చేశారు అని చెప్తే కూడా గ్లోబల్ ప్రచారం. అది తప్పు కదా. అదే వేరే దేశంలో ఏంటే 9,000 కోట్లు పబ్లిక్ ఎక్స్చెక్కర్ ట్యాక్స్ పేయర్స్ మరి నీది కూడా ఉంది. అట్లా ఎందుకు పే చేస్తున్నారు? రాజకీయ నాయకులు బాధ్యత లేదా? దిస్ ఈజ్ వేర్ పీపుల్ హ్యాస్ టు థింక్. మనకు కూడా అప్పులు కూడా 10 లక్షలు చేసిపోయారు. అప్పు పుట్టకుండా కూడా చేసి వెళ్ళారు. కాబట్టి అన్నీ ఉన్నాయి. 1 by 1 సమస్యల పరిష్కారం చేస్తా వస్తాం. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ క్రియేట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. విల్ డూ ఎవ్రీథింగ్. ఇట్ విల్ టేక్ సమ్ టైం. మనం ఎన్ని చెప్పినా కూడా పరిపాలన ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, వెల్ఫేర్ ఇస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇదన్నీ కూడా అవుట్కమ్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది, రెవెన్యూ జనరేట్ కావడం. అన్నమయ్య జిల్లాలో వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులకు పార్టీ నేతలు ఖండించారు. రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా మైనారిటీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేశారు. ఇక జిల్లాలో ప్రభుత్వాన్ని విమర్శించిన, ప్రశ్నించిన కార్యకర్తలపై రౌడీముఖులు దాడులకు దిగుతున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
పట్టుదల రావాలా అనేది వస్తే నువ్వు రేపు పొద్దున కానీ ఇది మనకు సరిపోదులే ఫోటే కదా. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి దౌర్జన్యకరటువంటి సంఘటనలపైన పూర్తిగా ఎస్పీ గారికి వివరించడం జరిగింది. ఒక 4-5 రోజుల క్రితం ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక విజయభాస్కర్ పైన పాశవికమైనటువంటి దాడి, మనిషిని గాయపరిచి రక్త గాయాలతో ఫోటోలు తీసుకొని పైశాచిక ఆనందం పొంది పట్టణంలో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలా, నియోజకవర్గ వ్యాప్తంగా భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి పద్ధతిలో వివరించినటువంటి తీరును ఎస్పీ గారికి వివరించడం జరిగింది. పర్సనల్ విషయాలు ఎలా ఉన్నా కూడా వాళ్ళు ఏదో రకంగా డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా ఒక మనిషిని నిర్దాక్షిణంగా అలా కొట్టడం ఎంతవరకు సమంజసం, కొట్టిన వారిని ఇంతవరకు ఇంకా అదుపులోకి తీసుకోకపోవటం అటువంటిది బాధ కలిగి ఈరోజు ఎస్పీ గారికి వివరించడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా రాయచూట్లో ఎటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకూడదు, ఎవరు ఇదిలో వాళ్ళు ఉండాలి, లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేశాం. ఈరోజు ఆ పరిస్థితులు దాదాపుగా కనిపించట్లేదు. మొట్టమొదటిగా వెంకటేశ్వర ఇంటిని ధ్వంసం చేసిన వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి పైన చర్యలు తీసుకోలేదు. అలాగే ఎక్స్ జెడ్పీటీసీ అయినటువంటి ఎంపీపీ అయినటువంటి రెడ్డయ్య గారు తన ఇంటిని దౌర్జన్యంగా మొత్తం కూడా నాశనం చేసి మహిళలను కూడా గాయపరిచారు ఆ రోజున. ఈ మెడికల్ కాలేజీల పైన ఈ కోటి సంతకాల సేకరణలో 10వ తేదీ అన్ని నియోజకవర్గాల్లో కూడా జెండా ఊపి జిల్లాకు పంపడం జరుగుతుంది. జిల్లా నుంచి దీన్ని 15వ తేదీ విజయవాడకు పంపించి ఆడ 17వ తేదీ సాయంత్రం గవర్నర్ గారికి కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు నేనైతేనేమి ఎక్స్ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకా ఉండే లీడర్లంతా కూడా ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఈ మధ్య జరిగిన రాయచూటి నియోజకవర్గంలో ఈ దౌర్జన్య సంఘటనల గురించి కూడా ఎస్పీ గారికి ఆయన వివరించడం జరిగింది. ఎస్పీ గారు కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం, ఈ భవిష్యత్తులో ఇట్లాంటివన్నీ కూడా ఇంకా జరగనివ్వమని ఆయన గట్టిగా కూడా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాజ్పేయి విగ్రహ స్థాపన ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్టీఆర్ సర్కిల్కు వాజ్పేయి పేరు పెట్టాలని బీజేపీ నిర్ణయించగా దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ సర్కిల్స్లో వాజ్పేయి విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తూ నిరసనకు దిగారు. టీడీపీ నేతలు ఆందోళన చేస్తుండగానే వాజ్పేయి విగ్రహ స్థాపన చేశారు బీజేపీ నేతలు. దీనికి ప్రతీకగా అక్కడకు ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టేందుకు ప్రయత్నించారు టీడీపీ నేతలుగా. ఇరు పార్టీల పోటాపోటీ ఆందోళన నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను నియంత్రించారు. విశాఖ జిల్లా గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కార్మికులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గంగవరం పోర్టును ముట్టడించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గంగవరం పోర్టు మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏపీని వణికిస్తుంది. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాలో పలు కేసులు బయటపడ్డాయి.
విశాఖలో 2 నెలల్లో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా నూజివీడుకు చెందిన ఓ వ్యక్తికి టెస్టు నిర్వహించగా రిపోర్టులో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ తేలింది. స్క్రబ్ టైఫస్ అనే డిసీజు యూజువల్గా నల్లి లాంటి కీటకం అనేది కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. చిన్న కీటకం అది యూజువల్గా పొదల్లోనూ పొలాల్లోనూ పాతపడిపోయిన దిండులు అలాంటిలో ఉంటుంది. అది కుట్టిన తర్వాత 7 నుంచి 10 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మనిషికి యూజువల్గా జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి అలాంటివి వస్తాయి. అది మామూలు జ్వరంలానే వస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ తీవ్రతకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. కొంతమందిలో శ్వాస సంబంధిత ఇబ్బందులు, కిడ్నీ ఇబ్బంది, లివర్ ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అందరిలోనూ వెళ్తుందని చెప్పలేము. యూజువల్గా జ్వరం అది వచ్చినప్పుడు తగ్గట్లేనప్పుడు, మామూలు మలేరియా, డెంగ్యూ పరీక్షలన్నీ నెగిటివ్ వచ్చినప్పుడు ఇలా కీటకం కుట్టిన చోట చిన్న దద్దురు, వాపు వస్తుంది. దానిపైన నల్లటి మచ్చలా ఏర్పడుతుంది. అలాంటివి ఏమన్నా ఉంటే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడం అది చేయాలి. దానికి సంబంధించిన టెస్టులు చేస్తాము. అదేమన్నా పాజిటివ్ వస్తే సింపుల్ యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ అని ఉంటుంది. అది పెట్టడం వలన డిసీజ్ అయితే క్యూర్ అవుతుంది. అందరిలోనూ ఇబ్బంది మరి ప్రాణాంతకమైనది అయితే కాదు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి కూడా చెందదు. రీసెంట్గా ఏలూరులో కేసు